ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక తరఫున వచ్చిన ఉద్యోగ ఎన్జిఓస్ కార్మిక సంఘాలు ఈరోజు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి ఆకాంక్షతో స్వచ్ఛందంగా చాలా మంది వచ్చారు. అందరికీ అభినందనలు. ఎందుకంటే ఇది ఏదో మన ఇంటి పని కాదు, మన ప్రాంతం కోసం మనం పోరాడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోరాటము వృధా పోదరిస్తాం మనం చేసుకుంటాం. ఈ పోరాటానికి ముఖ్యమైన కారణం ఏమంటే 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మన ఆదోని 70 ఏళ్లుగా కర్నూలు జిల్లాలో ఉంది. మరి ఎందుకు డెవలప్ కాదని మనం చూసుకుంటే బ్రిటిష్ కాలంలో అద్భుతంగా డెవలప్ అయింది. ఏవైతే బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయో రైల్వే స్టేషన్ అన్ని బ్రిటిష్ డెవలప్ చేసింది. కానీ మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదోని కర్నూలు జిల్లాలో చేరడం నుంచి మొత్తం నాశనం అవుతూనే ఉంది. దీనికి కారణము స్వార్థ నాయకులు తప్ప మరొకటి కాదు. కాబట్టి మరి దీనికి ఒకటే విరుగుడు. మన యొక్క రాజకీయ అనుభవం ఉంది, ప్రజాసేవ మనం పోరాడుతున్నాము. ఒకటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది, ఈ నాయకులు ఆదోని డెవలప్ చేయరు. క్లియర్. ఇప్పుడు దీనికి ఒకటే మనం ఆన్లైన్ నుంచి పోరాడుతున్నాము, రకరకాల సంఘాలతో పోరాడుతున్నాము, జిల్లా సమితిని, సాధన కమిటీని చాలా రకాలు పోరాడుతున్నాము. మరి దీనికి ఒకటే మార్గం, ఒకటే మందు. జిల్లా కేంద్రంగా చేయడం మాత్రమే మందు. మనం పేషెంట్కి మందు ఇవ్వాలంటే చెక్ చేస్తాం కదా, డయాలసిస్ అన్ని చేస్తాం కదా, క్లియరిటీ అన్నీ చేసి మనందరం తెలుసుకునేది ఏమంటే నాయకులు చేయరు. కాబట్టి ఈ ప్రాంతాలని జిల్లా కలెక్టర్ రావాలి, ఎస్పీ రావాలంటే జిల్లాగా మారేదంటే మార్గం. రెండో విషయము, మరి చాలా మంది జిల్లా అయిపోయిందనే నిద్రలో ఉన్నారు. సార్ భ్రమపడద్దండి, చాలా ఛాన్స్లో జిల్లా అసలు పేరేది కాదు. ఏదో కొంతమంది మభ్య పెట్టడం తప్ప జిల్లా కాలేదు. అడగంది అమ్మాయిని పూపెట్టదు. చంద్రబాబు చూడగానే జిల్లా కళ్ళు చూసేకి ప్రజలంతా ఒక వేడి తగిలిస్తేనే జిల్లా వస్తే, లేకుంటే రాదు. 100 ఏళ్ళు ఇలాగే ఉంటాయి మన భక్తులు. ఆహ్వానించినటువంటి నూర్ అహ్మద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు. చాలా రోజుల నుండి మన ఆదోని జిల్లాగా ప్రకటించాలనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఏదేమైనప్పటికీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన తర్వాత అప్పటికే చాలామంది మన ప్రాంతవాసులు అభ్యంతరాలు తెలియజేశారు. ఎందుకంటే సుదూరమైనటువంటి జిల్లా విభజన జరిగినప్పటికీ కూడా 100 కిలోమీటర్లు పైబడి జిల్లా కార్యాలయాలకు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ పోవాలంటే మరి ఇక్కడి నుండి వెళ్లాలంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని, ప్రత్యేకించి రవాణా కూడా సరైనటువంటి మెరుగైనటువంటి రోడ్ల సౌకర్యం కూడా లేక అస్తవ్యస్తలు పడుతూ మన గమ్యజాలానికి చేరుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే తిరిగి కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 6 ప్రాంతాలను, మార్కాపురం అయితేనేమి, లేకపోతే మన జిల్లాకు సంబంధించి ఆదోని అయితేనేమి, ఈ యొక్క ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటిస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమే. కానీ ఆచరణలో మాత్రం దాన్ని చూపించలేక పోతున్నారనేటువంటిదే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికే ప్రకటించి చాలా రోజులైనప్పటికీ కూడా దాని విధి విధానాలు అనేటువంటి ఎక్కడ కూడా దాన్ని ప్రకటించకపోవడం. ఎందుకంటే ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయవేత్తలు కూడా వాళ్ళ సులభం కోసం వాళ్ళ ఆదోని ప్రాంతాన్ని జిల్లా చేస్తే వాళ్ళ యొక్క ఉనికి ఎక్కడ కోల్పోతారనేటువంటి భావనతో కూడా ఈరోజు ఉన్నారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి తిరిగి మన ఈ జిల్లా యొక్క సాధన సమితి ఆధ్వర్యంలోనే తిరిగి యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి దాని మీద ఈరోజు తిరిగి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు పాలకులు మనకు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే నంద్యాల జిల్లా విభజన అయిందో, కర్నూలు జిల్లా అనేటువంటిది, మన పశ్చిమ ప్రాంతం అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా కాగ్ రిపోర్ట్లు అయితేనేమి, లేకపోతే వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలు అయితేనేమి తేటతెల్లమై
మళ్ళీ అత్యంత వెనుకబడినటువంటి కర్నూలు జిల్లా అనేటువంటిది కూడా ఈరోజు ప్రభుత్వం చెబుతుంది. మళ్ళీ ప్రత్యేకించి మన ప్రాంతము జిల్లా అయితే మనకు రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ పోయింది. మళ్ళీ మన ఏదైతే నీటిపారుదల రంగానికి సంబంధించి అంతంత మాత్రమే ఉన్నాం. పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుండి ఎల్ఎల్సికి సంబంధించి ఆధునీకరించాలా, దానికి సంబంధించినటువంటి గుడికని తీయాలా, బైపాస్ ద్వారా వాటి నీటిని మన ప్రాంతం మళ్లించాలనేటువంటిది సుదీర్ఘమైనటువంటి పోరాటాలు కూడా చేసినటువంటి అనుభవకులు ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా మన ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించినటువంటి అనేక పరిశ్రమలు, ఒకప్పుడు నూనె మిల్లులైతేనేమి, ఆయిల్ మిల్లులైతేనేమి పుష్కలంగా ఉండి వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి ఆదోని ప్రాంతం ఈరోజు పాలకుల ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల మళ్ళీ ఈరోజు పరిశ్రమలను కూడా మూతపడి అనేక మంది రోడ్డున పాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఈరోజు నిజంగా మన ఆదోని జిల్లా అయితే ఒకవైపు నీటిపారుదల రంగం అయితేనేమి, మరోవైపు పారిశ్రామిక రంగం అయితేనేమి శరవేగంగా అభివృద్ధి చెంది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశం కలుగుతుందనేటువంటి విశ్వాసంతోనే ఈరోజు మనందరం కూడా మరో ఉద్యమాన్ని రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నటువంటి తెలియజేసుకుంటూ మరి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అనేక విషయాలు మాట్లాడవలసి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మేము ఇంతటితో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యనిర్వాహకులకు అభినందనలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు కే అజయ్ బాబు, ఏఐటీసీ